టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్పై ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూవీ ప్రకటన తప్ప ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా రాకపోయినా సినీ ప్రియులు వేరే లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అప్డేట్స్ కోసం అంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న వార్తైనా క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అయితే రాజమౌళి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా మహేష్ బాబు తనను తాను మేకోవర్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే మహేష్ న్యూ లుక్స్తో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. లాంగ్ హెయిర్, ఫుల్ గడ్డంతో తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో సూపర్ స్టార్ తలుక్కుమన్నారు. దీంతో సినిమాలో మునుపెన్నడూ చూడని లుక్లో సందడి చేయనున్నట్లు ఈజీగా అర్థమైపోతుంది. మహేష్ పై రీసెంట్గా 2 సార్లు ఫోటో షూట్ కూడా జరిగినట్లు టాక్. కానీ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు లీక్ అవ్వకుండా రాజమౌళి చాలా జాగ్రత్త పడుతున్నారు. త్వరలోనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు క్లియర్గా చెప్పనున్నారట. ఈ మూవీ అడవుల నేపథ్యంలో సాగనున్నట్లు ఇప్పటికే కథా రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేశారు. ఇప్పుడు జక్కన్న మహేష్ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్డ్రాప్తో రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడిక్ డ్రామాగా మూవీ ఉంటుందట. సినిమాలో 200 మందికి పైగా ఆర్టిస్టులు భాగమవ్వనున్నట్లు తెలుస్తోంది. అనేక ఏళ్ల క్రితం స్టోరీ కావడంతో గిరిజన జాతికి సంబంధించిన లుక్స్ను రాజమౌళి పరిశీలిస్తున్నారని సమాచారం. అప్పటి వాతావరణం ఆడియన్స్కు కళ్లకు కట్టినట్లు చూపించే విధంగా సెట్స్ వేసేందుకు డిజైన్స్ రూపొందుతున్నాయని టాక్. త్వరలో వాటిని రాజమౌళి ఫైనల్ చేయనున్నారని వినికిడి. ఇప్పటికే వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ స్టార్ట్ అయిందట. షూట్ ప్రారంభమయ్యే ముందు వారి లుక్స్ను ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మూవీ షూటింగ్కు అనువైన ప్రదేశాలు ఫిక్స్ చేసేందుకు వరల్డ్ వైడ్గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నటీనటులను లాక్ చేసేశారని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు సమాచారం. మరి జక్కన్న మూవీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వేచి చూడాలి.